గురుగారు, మాసాలలో పాల్గొన మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పాల్గొన మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? అర్జునుడికి కూడా మరో పేరు ఫల్గుణుడు అని ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి? యదుత్తరే ఫల్గుణీత అని వేద ప్రమాణం. నక్షత్రాల కదలికలకు అనుకూలంగా ఈ మాసాల పేర్లు ఏర్పడి ఉన్నాయి. పౌర్ణిమ సందర్భంగా అశ్విని నక్షత్ర మండలం సమీపంలో చంద్ర సంచారం ఉండేటటువంటి ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఆ మాసానికి ఆ పేరు ఏర్పడుతుంది. అశ్విని నక్షత్ర మండలం సమీపంలో చంద్ర సంచారం పౌర్ణిమ ఉన్న రోజున ఆ మాసానికి ఆశ్వయుజం అని పేరు. అలాగే కృత్తిక నక్షత్ర మండలం సమీపంలో ఉంటే కార్తీకం. ఇదే క్రమంలో మృగశిర, మార్గశీర్షం, పుష్యమి నక్షత్రం పౌష్యం, మఘా నక్షత్రం మాఘం, ఫల్గుని నక్షత్రం ఫాల్గుణ మాసం. ఈ ఫల్గుని నక్షత్రం ఒకటి కాకుండా రెండుగా వేద ప్రమాణం మనకి వివరిస్తుంది. పుబ్బా నక్షత్రానికి పూర్వ ఫల్గుని, ఉత్తరా నక్షత్రానికి ఉత్తర ఫల్గుని అని పేరు. నక్షత్రాలు 27 అని జ్యోతిషం వివరిస్తుంది. కానీ అభిజిత్తు అనే పేరిట మరిొక నక్షత్ర మండలాన్ని కూడా శాస్త్రం మరింత అవగాహనతో మనం పరిశీలించినప్పుడు ఒక కొత్త విషయాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, సింహరాశి, కన్యరాశి రెండిటికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి. పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదం సింహరాశికి సంబంధించిన విభాగం. ఉత్తరా నక్షత్రంలోని 3 పాదాలు కన్యారాశికి సంబంధించిన విభాగం. కన్యారాశి అమ్మవారికి సంబంధించినది కాగా సింహరాశి కృష్ణ పరమాత్ముడికి సంబంధించినది. అర్జునుడు పుబ్బ నక్షత్రంలో జన్మించినట్లుగా మహాభారతం వివరిస్తుంది. పుబ్బా నక్షత్ర జాతక గణక అలంకార ప్రియ అంటూ శుక్ర వృత్తి పదకోశం అనే గ్రంథం సూత్రవాంగ్మయంలో భృగు సూత్రాల పేరిట జ్యోతిషంలో అనేక ఫలితాంశాలను నిర్ధారించేటటువంటి ఒక గొప్ప శాస్త్రం. భృగు సూత్రాలు అని వాటికి పేరు. అద్భుతమైన శాస్త్రం. ఈ అర్జునుడు పుబ్బా నక్షత్రంలో జన్మించాడు. అలంకార ప్రియుడు. నిజమే సుమా. అలాగే స్వంత నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో నిరంతరం గురువును ఆశ్రయించి ఉండేటటువంటి జీవం కలవాడు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు లేకపోతే అర్జునుడికి జీవితం లేదు. ఈ క్రమంలో ఈ మాసానికి ఫాల్గుణం అని రావడంలో ఉండేటటువంటి అంతరార్థం అర్జునుని సంబంధంగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాఘమాసంతో ప్రారంభమై వివాహాలు పరిపూర్ణంగా అయ్యేటటువంటి మాసం ఫాల్గుణ మాసం. అనేక శుభకర్మలు ఈ మాఘమాసంలో చోటు చేసుకుంటాయి. అర్జునుడు తన విజయయాత్రలకు శ్రీకారం చుట్టిన మాసం కూడా ఈ ఫాల్గుణ మాసమే అని మనకు మహాభారతం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేషవాస, భీభత్స, అనంతజ ఇలా ఉండేటటువంటి ఆ దశవిధ నామాలలో ఈ ఫల్గుణ అన్న పేరు రెండవది. ఈ మాసం కారణంగానే ఏర్పడింది. విజయం సాధించిన అర్జునుడి విజయయాత్రకు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ మాసాన్ని ఫాల్గుణ మాసం అని సంప్రదాయం గుర్తించింది. ఈ మాసంలోనే చంద్ర సంచారం పౌర్ణిమ సంబంధంగా ఈ పుబ్బ లేక ఉత్తర ఈ నక్షత్రాలలో ఉండే సమయం కనుక ఈ మాసానికి ఇంత ప్రాశస్త్యం, ఇంత ప్రత్యేకత. ఈ మాసంలో భగవద్గీత పారాయణం చేసిన, భగవద్గీత గ్రంథాన్ని ఆ గ్రంథాన్ని చదివే విషయంలో ఆసక్తి గల వారికి బహుమానంగా అందించిన మేలు కలుగుతుంది. అర్జునుని గీతోపదేశం అనే చిత్రపటాన్ని ఈ ఫాల్గుణ మాసంలో విద్యార్థులకు బహుమానంగా అందిస్తే కూడా వారికి మంచి చదువు వస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గీతోపదేశం పొందవలసిన మాసం ఫాల్గుణ మాసం కూడా. ఇది విశేషం.